హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ ఈ 3 ప్రధానమైన చోట్ల ఇంజనీర్ వచ్చేసి ఆ ఉద్యోగం పోయిందనుకోండి, నెక్స్ట్ ఇమ్మీడియట్ గా అక్కడే ఎటువంటి అవకాశం ఉంది, సిటీలో ఉండటానికి ట్రై చేస్తున్నాడు. అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఊబర్ డ్రైవర్లు గాను ఇట్లా డ్రైవర్ల కింద ఫిక్స్ అయిపోతున్నారు. వారి దృష్టి పల్లెటూళ్ళ వైపు, వ్యవసాయం వైపు ఎందుకు ఉండటం లేదు అంటే అనేది ఇక్కడేమన్నా ఆ కాలుష్యమే బాగుందా వాళ్ళకి? జల కాలుష్యము, వాయు కాలుష్యము, శబ్ద కాలుష్యము ఇవన్నీ బాగున్నాయా? మరేమైనా కారణాలు ఉన్నాయా? సింపుల్ గా ఉద్యోగం అంటే మన టైంని మనం వేరే వాళ్ళకి అమ్మేసుకుంటున్నాం. ప్రతి మగవాడి ఏదన్నా సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు అంటే వాళ్ళ వెనకమాల ఆడవాళ్ళు ఖచ్చితంగా వారి మద్దతు అవసరం అనేది. మీకు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే వ్యవసాయంలో డబ్బు ఉంది. అందరికీ నమస్కారం. బృందావనం గోశాల యూట్యూబ్ ఛానల్ కి మరొకమారు స్వాగతం. నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం అండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు సమస్య చెప్పారు మీరు, పాత రైతులు ఉన్నారు, వారు కొంత స్పేసింగ్ లో వేసేసారు, కొబ్బరి కావచ్చు, పామాయిల్ కావచ్చు, ఎక్కువ మొక్కలు వేసారు. దానివల్ల వేరే మొక్క తీసుకెళ్లి పెట్టినప్పుడు ఆ వేరు వ్యవస్థలో గానీ, ఆ సూర్యరశ్మి తీసుకునే పద్ధతిలో గానీ దానికి పోటీ ఉండి దిగుబడులు తగ్గుతున్నాయి. ఏమైనా మొక్కలు తగ్గించుకుని మనకేంటి ఫైనల్ గా వచ్చేసి ఎక్కువ లబ్ధి రైతుకి ఏ పంట ద్వారా చేకూరుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నట్మగ్ అన్నాము, లేకపోతే నట్మగ్ వర్సెస్ ఒక కొబ్బరి మొక్క తీసుకున్నాం అనుకోండి, మనము ఆదాయం పరంగా చూసుకుంటే ఖచ్చితంగా నట్మగ్కి ఎక్కువ వస్తుంది. కాకపోతే వెంటనే రాకపోవచ్చు, ఒక 5 ఏళ్ళు కొబ్బరి మొక్కలాగా పెరిగిన తర్వాత. అట్లా ఏమన్నా స్పేసింగ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఏమన్నా అవకాశం ఉందా? 7 మొక్కలు ఉన్నాయండి పామాయిల్లో. కొన్ని మొక్కలు ఈల్డ్స్ తగ్గినప్పుడు, లేకపోతే ఎలాంగేషన్ అంటే చెట్టు సన్నగా పెరుగుతున్నప్పుడు ఆ మొవ్వ గనక తప్పించినప్పుడు డెఫినెట్ గా సన్ రైస్ ఇది ఎక్కడెచ్చి ఆ చుట్టూతో ఉన్న 5-6 మొక్కలు కూడా పామాయిల్ కూడా కాస్తుంది. దీని వల్ల ఏం నష్టపోడు. సపోజ్ 200 కేజీలు దీనికి యావరేజ్ మీద పంట పండుతున్నప్పుడు ఆ 6 మొక్కలు కూడా డిస్ట్రిబ్యూషన్ అయ్యి ఇతనికి రైతుకి ఏం నష్టం ఉండదు. కానీ ఆ మొక్క తీసేసినప్పుడు కింద మొక్క సెకండ్ క్రాప్ లేదా థర్డ్ క్రాప్ వేసినప్పుడు డెఫినెట్ గా. కానీ రైతు ఏం చేస్తున్నాడు, పైదాన్ని బదులు ఇప్పుడు నేను చూసిన రైతుల్లో కొబ్బరి వేసాడు, దాన్ని తీయటానికి ఇష్టపడలా, దాంట్లో వక్కేసాడు. వక్కలో కోకోని తీసేసుకున్నాడు. అంటే ఆ రోజు కోకోకు రేట్ లేదు, 22లో రేట్ లేదు, కానీ 24లో 1000 రూపాయలు వచ్చేపాటికి ఈ లోపల ఏమైంది, వక్క పెరిగిపోయింది. వక్కకి పెప్పర్ ఉంది, కిందేమో కోకోని తీసేసాడు. ఇది గనక కొబ్బరి మీద గనక మనం చూపించినట్టయితే ఆ శ్రద్ధ, అలా కాకుండా మనకేంటంటే ఏ పంట ఎప్పుడు ఉంటుందో తెలియదు సార్. ఇప్పుడు మనం ఒక 7-8 పంటలు ఎందుకు మేము చెప్తున్నానంటే, ఎవ్రీ టైం 2 పంటలు ఫెయిల్ అవుతాయి అంటే ఆదాయం అంత రాదు, రేటు ఉండకపోవచ్చు. ఇక్కడ ఇంకో రైతు ఆశ ఏంటంటే, ఒక సంవత్సరం 23,000 రూపాయలకి వెళ్ళింది పామాయిల్, తర్వాత స్లోగా తగ్గిపోయి 50%కి వచ్చింది. అలా కాకుండా ఒక బెంచ్ మార్క్ సమాజం కూడా, ఇదిగో సపోజ్ ఇది ఒక ప్రతి పంటకి కూడా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అరైజ్ చేసి, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఈజ్ నథింగ్ బట్ R&D. అంతే కదా, 10 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, ఈ 10 రూపాయలని ఎట్లా తగ్గించాలి అనేది R&D. ఈ R&D ఆ దిశగా వెళ్తల్లా. ఆ దిశగా వెళ్ళినప్పుడే ఈ సమాజంలో ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుంది. ఇక్కడ సమాజానికి నేను ఒక సైంటిఫిక్ కమ్యూనిటీ అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, అదర్ దాన్ రైతులకు నేను చెప్పే కోరిక ఏంటంటే, అరే భయ్యా, నువ్వు బతికేదే రైతు మీద, క్వాలిటీ పంట కావాలి. ఒక రైతును మనిషిగా ఎవడో చూడలా. ఇప్పుడు ఎంత సర్వీస్ లో మేము వెళ్ళినప్పుడు వాడు ఆఫీసర్ దగ్గరికి వెళ్తే వాడికి ఇష్టమైతే మాట్లాడతాడు. మొన్న ఒక IAS ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాం మేము, సెక్రటరియట్ కి. మేము అపాయింట్మెంట్ తీసుకెళ్ళాం, 1:45, 1:30కి వెళ్ళాం. 2:15కు పిలవాలా. సరే ఏం చేస్తున్నాడు కలుద్దామంటే ఆయన యూట్యూబ్ చూసుకుంటున్నాడు, IAS క్యాడర్. మమ్మల్ని ఎందుకు పిలిచాడో మాకు అర్థం కాల. బాధ కలుగుతుంది. ఇది కూడా ఎందుకు నేను వ్యక్తీకరిస్తున్నానంటే, ఒక IAS ప్రిన్సిపల్ సెక్రటరీ అనేవాడు ఒక బాధ్యత గల వ్యక్తి రైతుతో మాట్లాడటానికి ఇష్టపట్ల. మేము కొంచెం మనుషులమే కదా, రైతు అనేవాడు కొద్దిగా వీడికి ఏదో ఒకటి ఇస్తున్నాడు కదా, ఇవ్వాల్సిన గౌరవం దక్కట్లేదు. అది నా బాధ. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఎందుకు రావట్లేదు అంటే, వాడి రైతాన్ని గౌరవించి, వాడి సపోజ్ కొంత అమౌంట్స్ కూడా సస్టైనబిలిటీ అయినప్పుడు వీళ్ళు ఎందుకు పారిపోతారు వ్యవసాయం నుంచి? ఇంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సిన పని లేదు నాకు తెలిసి. అయితే ఎంప్లాయ్మెంట్ ఇక్కడే క్రియేట్ చేయొచ్చు. ఇంకోటి, మీకు పామాయిల్లో కోకో 6,25,000 ఎకరాలు ఉందంటే 1% లో కూడా పామాయిల్లో కోకో లేదు.
అంటే ఇంటర్ క్రాపింగ్ ప్యాటర్న్ వితౌట్ ఇంటర్ క్రాపింగ్ ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది. అంటే ఇవాళ గనక అదే గనక నేను 98లో స్పేసింగ్ మార్చి గనక 57 మొక్కల నుంచి 48 మొక్కలకు మారిస్తే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ లో 150,000 టన్ను కోకో పండేది. అంటే ఇండియాకి సరిపడా కోకో ఇక్కడే పండేది. అంటే అంతర పంటల వల్ల లాభం ఏంటరా అంటే, కోకో వల్ల లాభం ఏంటరా అంటే, మనం ఏమి ఇందాక చెప్పుకున్నాం ఆర్గానిక్ కార్బన్ పడిపోయింది 0.3 0.2లో ఉంది. ఇప్పుడు ఇదే మీరు పామాయిల్లో నేను కోకో వేసాను, ఇవాళ నా దాంట్లో 2.5 ఉంది ఆర్గానిక్ కార్బన్. అంటే ఆర్గానిక్ కార్బన్ కి వెల కట్టలేడు ఎవడైనా సరే. ఇన్ని వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ కి కోకో వల్ల పెరుగుతుందండి. మరి పెరగాలి కదా. నేను 1,50,000 టన్నులు అంటే 1,50,000 అంటే ఇవాళ 350 రూపాయలు వేసుకున్నా దాదాపు 2,000 కోట్ల రూపాయల ఎకానమీ లాస్ అయ్యాం. అంటే ప్రతి సంవత్సరం ఎంత లాస్ అవుతుందో చూడండి ఎకానమీ. రెండోది వీళ్ళు కావాల్సిన మేము అన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్, ఇదే 6 లక్షల ఎకరాల్లో గనక కోకో ఉంటే 6 ఎకరాలకు ఒక మనిషి తీసుకున్నా ఇవాళ మీరు చూడండి ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ లబ్ధి పొందటం ఫార్మర్ కి వచ్చే డబ్బు పోయినట్టే కదా. పోయింది. ప్లస్ ఎన్ని కార్పొరేట్ వ్యవస్థలు రావాల్సి వచ్చేది. ఇప్పుడు 11-12 కార్పొరేట్ వ్యవస్థలు ఇక్కడికి వచ్చాయి అనమాట. కాబట్టి ఏంటంటే దీని అంతా కూడా సీరియస్ గా తీసుకోవాలనేది నా ఉద్దేశం. మేము ఎందుకంటే యాక్చువల్ గా ఏంటంటే పాప ఆయన గుజరాత్ నుంచి వచ్చి ఈ యొక్క యూట్యూబ్ చూసి మీరందరూ కూడా నేర్చుకోవాల్సింది ఒకటే, మన కోసం ఆలోచించే వ్యక్తులు ఉన్నారు, ఆలోచించే వ్యక్తులకు కూడా గౌరవం ఇవ్వటం నేర్చుకోండి. అది సార్ ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా మన స్పైసెస్, ఒక్క, నట్మగ్గు, మిరియము వీటి మీద క్యాష్ క్రాప్స్ కంటే డబ్బులు బాగా వస్తాయి వీటి నుంచి అనేది ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ కొంత ఏరియాలో ఒక్క అయితే నాకు సాగు చేసిన రైతులు తెలుసు నాకు, అలాగే మిరియం కూడా సాగు చేసిన రైతులు తెలుసు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఉభయ రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో వీటన్నిటికీ సూట్ అవుతాయా? దీని మీద ఏదన్నా స్పెసిఫిక్ గా ఈ గోదావరి జిల్లా ఉంది, ఇక్కడ కొబ్బరి ప్లస్ కోకో బాగా అవుతుంది, పామ్ ఆయిల్ బాగా అవుతుంది, ఇట్లా ఏరియా స్పెసిఫిక్ ఏమన్నా వాతావరణ పరిస్థితులు కానీ భూమిని బట్టి కానీ ఏమన్నా మార్పులు చెప్పులు ఉంటాయా? డెఫినెట్ గా ఉంటాయండి. ఇక్కడ ఇప్పుడు గోదావరి జిల్లాలు ఖమ్మం బెల్ట్ లో ఇదివరకు పామాయిల్ వేసారు, పామాయిల్ సక్సెస్ అయింది. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆదిలాబాద్ ఏరియాలో కూడా పామాయిల్ వేస్తున్నారు. ఎగైన్ మోడల్ ఫార్మ్స్. మోడల్ అంటే ఏంటి, ఆ ఏరియాలో పండుతుందా లేదా, ఏరియాలో పండుతుందా లేదని ముందు రుజువు అయిపోతే ఏరియా ఎక్స్పెన్షన్కి వెళ్ళండి. అంతేగాని వేల ఎకరాలు వేసేసేసి గుడ్డిగా వద్దు అంటున్నా నేను. ఇప్పుడు ఉన్నాయి మోడల్ ఫార్మ్స్ ఉన్నాయి కొన్నిట్లో, వీటిలో తీసుకుని దీని నుంచి ముందు తీసుకెళ్ళండి. అంతేగాని గుడ్డిగా వచ్చేసేసి వేల ఎకరాలు వేసేసి రేపు పండకపోతే ఏమవుతుంది, రైతు నష్టపోతాడు. మళ్ళీ అగైన్ దిస్ ఈజ్ ఎ మైండ్ గేమ్. ఫస్ట్ ఎవడో నష్టపోయేది రైతు. సో సీడ్ లేదు. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే 100% ఇవాళ మనం సీడ్ని కోల్పోయాము. ఏ పంటకు కూడా సీడ్ లేదు, ఏ పంటలో కూడా. ఇప్పుడు ఇక్కడ ఏ పంట వేయాలి రైతులు, ఇప్పుడు మేమే ఇక్కడ మీరు చూపిస్తాను, ఒకే రోజు ఒకటే ఫామ్ లో తీసుకొచ్చాము, 6 మొక్కలు వేసాము, 6 మొక్కల్లో 6 డిఫరెంట్ గా పెరుగుతున్నాయి. అంటే ఏంటి ఇక్కడ యూనిఫార్మిటీ లేదు, సీడ్ క్వాలిటీ లేదు. ఈ క్వాలిటీ లేనప్పుడు నీకు ప్రొడక్టివిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మాకు సిడిబి ఉందండి, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు, ఇక్కడే మాకు వేయవాడ ఉంది. దాదాపు నేను వేసిందంతా సిడిబి మొక్కలు. రెండోది అంబాజీపేట T-D. ఇప్పుడు నా బిట్లోనే వాళ్లే సిడిబి వాడు వచ్చి మదర్ పామ్స్ ని ఐడెంటిఫై చేసుకున్నాడు. వాడిచ్చిన మొక్కల్లోనే 40% మొక్కలను ఐడెంటిఫై చేసుకున్నాడు మదర్ పామ్స్ కింద. వాడి దగ్గర తెచ్చిన మొక్కల్లోనే 40% కూడా ఉండదు, 40% బిలో ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఎక్కడ చూసినా వీడి సిడిబి అని రాసి ఉంటది. అంటే వాడిచ్చిన ఇత్తనంలోనే 40% కూడా సరైన ఇత్తనం లేదు. రెండోది నేనే T-D వెరైటీస్ బొండా అని గోదావరి గంగా అని చెప్పి లేకపోతే ఇంకోటి అని చెప్పి T-D అంబాజీపేటని తీసుకొచ్చాను. 175 రూపాయలు 2008లోనో 2007లో తీసుకొచ్చాను. ఇవాళ 175 మొక్కల్లో కూడా 100 మొక్కలు సరిగ్గా కాయట్లా, క్రాస్ పాలినేషన్ అవ్వాల, హైబ్రిడేషన్ అవ్వాల. సో హైబ్రిడేషన్ అవ్వాలప్పుడు ఫెయిల్ అయ్యేది ఎవడో, నేను ఫస్ట్ రైతు, నేను నష్టపోతున్నా, వాడిని బ్లేమ్ చేయలేము మనం. కానీ ఇదంతా జాగ్రత్త వహించి ఇవన్నీ కనుక మీరు కనుక వ్యవసాయం చేసుకునేటప్పుడు ఇంకోటి ఏంటంటే రైతు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ ఇత్తనం పడితే ఆ ఇత్తనం వరిచ్చినట్టు ఇంకోటి వేసినట్టు షార్ట్ కరమ్ క్రాప్ ఇత్తనం పాతినట్టు మాత్రం హార్టికల్చర్లోకి వెళ్ళొద్దు. 1కి 2 సార్లు 3 సార్లు మంచి రైతులను కలవండి, ఎక్కడి నుంచి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నదో నేర్చుకోండి. దాన్ని బట్టే మీరు అందరూ కూడా సస్టైన్ అవుతారు. అదర్వైజ్ ఎవడో చెప్పాడు ఇంకోటి చెప్పాడు, ఆ మొక్క ఉంది 500 మొక్క రూపాయి వేసాము, లేకపోతే కొబ్బరి, ఇదంతా కూడా. రెండోది హైబ్రిడైజేషన్ లో టోటల్ గా ప్రాబ్లమ్స్ రాబోతుంది. ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే తెల్లదోమ, సెకండ్ ఇంకో ప్రాబ్లం రావచ్చు. కాబట్టి హైబ్రిడేషన్ జోలికి వెళ్ళకూడదండి. ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇక్కడ ప్రధానంగా ఒక 6-7 రకాలైనటువంటి ఆదాయం ఎక్కువ వచ్చే పంటలు ఎలా కలిపేయాలి అన్న దాని మీద మాట్లాడుతున్నారు. దీని మీద మరొక చిన్న ప్రశ్న ఏంటంటే, మనకి ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్ క్రాప్స్ ఉన్నాయండి. లైక్ కొబ్బరి అనేది ఉంది, కొన్ని ప్రాంతాల్లో బాగా వస్తుంది. అలాగే దానిమ్మ ఉంది, అది సముద్రానికి దగ్గరగా ఉన్న చోట రాదు. ఇట్లాగా ఏమన్నా స్పెసిఫిక్ క్రాప్స్
క్రాప్స్ స్పెసిఫిక్ ఏరియాకి మీ అనుభవంలో ఎక్కడైనా ఏదైనా వేసుకోవచ్చా? నేను చెప్పింది ఈ సమాచారం కరెక్టేనా కాదా? ఎందుకంటే నా సాలూరు నా వ్యవసాయ క్షేత్రంలో నేను దానిమ్మ తీసుకొచ్చి వేశాను. అంటే అది అంటూ కడే నుంచి తీసుకొచ్చాను, కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఈ దూరాలను బట్టి కొన్ని చోట్ల కొన్ని మొక్కలు రావు అనేది వినున్నాను. ఇది కరెక్టేనా? ఉందండి. యాపిల్ కాశ్మీర్లో పండుతుంది, దానిమ్మ రాయలసీమలో పండుతుంది. ఇప్పుడు మీకు బత్తాయి ఉందండి. బత్తాయి మీకు రాయలసీమలో అయితే బుట్ట కట్టరు, ఇక్కడ దోమ దెబ్బని చెప్పి బుట్ట కడతారు. ఇక్కడ స్పెసిఫిక్ గా ఉంది సార్, ఉంది. రెండోది ఏంటంటే ఇక్కడ పండినా సరే క్వాలిటీ అనేది ఇక్కడ రాదు. పండుతుంది ఎందుకంటే అవకాడో తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు, అది మన ప్రాంతం కాదు. కొన్ని ఎగ్జాటిక్ ఫ్రూట్స్ తీసుకొచ్చి మనకి వేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్, ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ సక్సెస్ అయింది, కానీ ఇక్కడ ఏమవుతుంది అగైన్ డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు ఎర్లీగా కొత్తగా వేసిన వాళ్ళేమో కొంత సక్సెస్ అవుతున్నారు, తర్వాత ఏమవుతుంది ఏరియా పెరిగిపోయినప్పుడు. దానికని మేమేం చెప్తున్నాం, క్వాలిటీ ఓరియంటేషన్ ప్రొడక్టివిటీని కనుక ఇచ్చేసుకోగలిగినప్పుడు కీపింగ్ క్వాలిటీ ఈజ్ నథింగ్ బట్ క్వాలిటీ ఆఫ్ ది న్యూట్రిషన్ ఫిక్సేషన్. ఉన్న పంటలో కూడా 1 to 2% కూడా మనకి వాల్యుయేషన్ లేదు. వాల్యుయేషన్ అంటే ఏంటంటే ఓన్లీ మనం ఏమంటామంటే నిమ్మకాయ కోసిన తర్వాత ఇచ్చేయటం కాదు. వాల్యుయేషన్ అంటే దీంట్లో కీపింగ్ క్వాలిటీ అంటే అగైన్ న్యూట్రిషన్ ఫిక్సేషన్. న్యూట్రిషన్ ఫిక్సేషన్ ఏంటంటే అంటే కావాలంటే సాయిల్ హెల్త్ ఎన్హాన్స్మెంట్, అండ్ సెకండ్ ఈజ్ ఇత్తనం. ఇది బేసిక్ ప్రిన్సిపల్స్. కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్, రకరకాల కారణాలు ఉంటాయి. అన్ని కూడా రైతు అప్రమత్తతోటి అన్ని రకాలు చెయ్యాలి. కానీ ఇక్కడ ఏమవుతున్నాడు, మొక్క సీడ్ మంచిది లేదు, సీడ్ తీసుకొస్తున్నాడు. నెక్స్ట్ ఏంటి, సాయిల్ ఫెర్టిలిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలో ఎవడో చెప్పడం. ఇవాళ కూడా నాకు తెలిసి ఏంటంటే రెగ్యులర్ గా మా పామాయిల్ కానీ ఒక 5-6 ఏళ్ళు ఒక కంటిన్యూస్ గా ఒక రైతు దగ్గర వీళ్ళు ఎప్పుడు కూడా సాయిల్ అనాలిసిస్ కూడా చేసిన కంపెనీస్ లేవు, గవర్నమెంట్ కూడా తీసుకోవట్లేదు. అంటే పీరియాడికల్ గా చేసుకోవాలి, ఎప్పుడో ఏదో ఒకటి తీసేసేసుకుని ఏదో అరే బాబు నీ దాంట్లో ఇది ఉంది ఇది వేసేసేయండి అనేది కాదు. పీరియాడికల్ గా ఒక ఫామ్ లో, అందుకని నేనేం చెప్తున్నాను, మోడల్ ఫామ్, క్రియేట్ ఏ మోడల్ ఫామ్, స్ట్రక్చర్డ్ మేనర్ లో అన్ని జరగాలి. స్ట్రక్చర్ మేనర్డ్. ప్రసాద్ గారు, ఇప్పుడు మనకి కరోనా టైంలో చూసినట్టయితే చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు, కొందరు చనిపోయారు. అప్పుడు చాలా మంది పొలాల వైపు పరుగులు తీశారు, పట్టణాల్లో ఇమడలేక. ఇలా ఉండాలి. హైదరాబాద్ చుట్టుపక్కల అది మనం చాలా చూసాం. దాంట్లో లాక్డౌన్ అన్నారు, రకరకాల హౌస్ ఐసోలేషన్లు, వచ్చే వాళ్ళని, కరోనా వచ్చిన పేషెంట్ ని అసలు ఎవరు కూడా దగ్గరికి వెళ్ళడానికి భయపడే స్థితి. సో దాంతో అది ప్రకృతి అప్పుడప్పుడు ఇట్లా కొన్ని పరీక్షలు మనకు పెడతా ఉంటది కదా. అప్పుడు కొంతమంది పొలాల బాట పట్టారు. అలాగే ఇప్పుడు ఐటీలో ఏఐ అనేది ఒక విప్లవం లాగా వచ్చేస్తుంది. దాంతో కొన్ని లక్షల ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా పోతా ఉన్నాయి. పెద్ద పెద్ద ఆర్థికంగా చాలా బలంగా ఉన్న దేశాల్లో, వెస్ట్రన్ కంట్రీస్, యూరప్, యూకే, ఒక దేశం అని కాదు మన దేశంలో కూడా ఇంకా ఒక నిజమైనటువంటి ఫిగర్స్ రావట్లేదు, కానీ లక్షల్లోనే ఉద్యోగాలు పోతున్నాయి. అయినా కూడా నేను చూసింది ఏంటంటే హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ, ఈ 3 ప్రధానమైన చోట్ల ఉద్యోగి ఇంజనీర్ వచ్చేసి ఆ ఉద్యోగం పోయిందనుకోండి, నెక్స్ట్ ఇమ్మీడియట్ గా అక్కడే ఎటువంటి అవకాశం ఉంది, సిటీలో ఉండటానికి ట్రై చేస్తున్నాడు. అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఊబర్ డ్రైవర్లు గాను ఇట్లా డ్రైవర్ల కింద ఫిక్స్ అయిపోతున్నారు. వారి దృష్టి పల్లెటూళ్ళ వైపు, వ్యవసాయం వైపు ఎందుకు ఉండటం లేదు అంటే, అనేది ఇక్కడేమన్నా ఆ కాలుష్యమే బాగుందా వాళ్ళకి? జల కాలుష్యము, వాయు కాలుష్యము, శబ్ద కాలుష్యము, ఇవన్నీ బాగున్నాయా? ఇంకేమన్నా మరేమైనా కారణాలు ఉన్నాయా? వ్యవసాయం వైపు వాళ్ళు మళ్లించడానికి మీ అనుభవంతో ఏదైనా సలహా, మనం ఎట్లాంటి కార్యక్రమం చేస్తే వాళ్ళు ఇటువైపు వస్తారు? దాన్ని చెప్పేది ఏంటంటే మీకు రెగ్యులర్ గా మైండ్ గేమ్ అనేది డబ్బే. ఇక్కడికి వచ్చేది చాలా మంది అడిగితే ఫస్ట్ నీకేం కావాలంటే డబ్బే కదండి అంటారు. ఎస్, డబ్బు కావాల్సిందే. ఇదివరకు హ్యాపీనెస్ అంటే హెల్త్, వెల్త్ అనేవాడిని, కానీ ఇప్పుడు డబ్బును కూడా యాడ్ చేసే, అంటే సమాజంలో డబ్బు అవసరం ఉందనేది చిన్న కాన్సెప్ట్ ఏంటంటే అంటే ఒక పునాది వేసేసారు. వ్యవసాయం దండగా, వ్యవసాయం కలిసి రాదు, వ్యవసాయం చేస్తే మనకు పిల్లనివ్వరు, వ్యవసాయం చేస్తే మనకు ఇది ఉండదు. ఇప్పుడు అక్కడ అనుకోండి టౌన్కి వెళ్తాడు, 31 రోజు ఏదో ఒకటి ఇస్తాడు. ఇప్పుడు ఒక పెద్ద ఆఫీసర్, రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒకడు అమెరికా వెళ్ళినప్పుడు, అన్న అమెరికాలోనే మంచిది అన్నాడు, కానీ 20 రోజుల్లో అన్న కాదన్నా ఇండియానే మంచిది అని చెప్పాడు తనే. దీనికి కారణం ఏంట్రా అంటే 20 రోజుల్లో తను విశ్లేషణ చేయమని చెప్పాను నేను. ఎక్కడ ఏంటి, తను కూడా నా వయసే, ఆల్మోస్ట్ 60+ లో ఉన్నాడు. అంటే విశ్లేషణ చేసే విధానాన్ని బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి, అంటే ఇక్కడ యంగ్స్టర్స్ కి నేను చెప్పేది ఏంటంటే వ్యవసాయం అనేది దండక కాదు, హ్యాపీనెస్ అనేది వ్యవసాయంలోంచే దొరుకుతుంది. అంటే నా అనుభవం 32 ఏళ్ల అనుభవం చెప్తుంది. రెండోది, నువ్వు స్వతంత్రుడివి. మూడోది, నీకు కావాల్సిన హ్యాపీనెస్ అంతా కూడా ఇక్కడే దొరుకుతుంది. చక్కటి గాలి దొరుకుతుంది, చక్కటి ఇది దొరుకుతుంది ఇక్కడ. దీనికి ఒకటే మిమ్మల్ని అందరిని అడిగేది, అదర్ దాన్ రైతుని అడిగేది ఏంట్రా అంటే, రైతుకి అందుకనే గౌరవం ఇమ్మంటున్నా నేను. అందుకని ఒక డేటా కలెక్ట్ చేద్దాం పట్టండి. భూమి గుండ్రగా ఉన్నట్టు మళ్ళీ ప్రతివాడు కూడా మళ్ళీ భూమి మీదకి రావాల్సిందేనండి.
వచ్చే రోజులు వచ్చినాయి. అంటే మాకు 30 సంవత్సరాల క్రితమే జ్ఞానోదయం మేము వచ్చేసాము. కానీ ఇప్పుడు చాలా మంది ఇంజనీర్స్ గానీ, చాలా మంది డాక్టర్స్ గానీ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు ది నేచర్. అంటే నేచర్ అంటే భూమి మీద ల్యాండ్ అవుతున్నాడు. ఇంకోటి మీరు చూడండి, విమానం ఎక్కారు, ఎక్కడ దిగుద్దది? భూమి మీద దిగాలి. మీరు దేని మీద? కరోనా వచ్చింది, ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, పల్లెటూరులో ఎక్కువ మంది చచ్చిపోవాలా, టౌన్లో ఎక్కువ మంది చచ్చిపోయారు. డబ్బు ఉన్నాడు ఎక్కువ మంది చచ్చిపోయాడు, భయం కొద్దీ చచ్చిపోయాడు. అంటే ఇక్కడ నీకేమవుతుంది? డబ్బు పెరిగిన కొద్దికి నీకు భయం పెరుగుతుంది. శ్రమ లేకపోవడం, పల్లెటూరులో శ్రమ జీవనం, దానివల్ల ఇమ్యూనిటీ పెరగటం ఇత్యాది కారణాలు. మళ్ళీ చెప్పేది ఏంటంటే, మనము 100 మంది కూడా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే భూమి మీదకి రావాలి, భూమిని బాగు చేసుకోవాలి. అంటే మనం అప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ కి, మన పిల్లలకి ఏమి ఇస్తున్నాం అంటే భూమిని బాగు చేసుకున్నప్పుడే మన పిల్లలకి మనం ఆస్తిగా ఇవ్వాలి, భూమిని ఆస్తిగా ఇవ్వాలి. అంతేగాని డబ్బుని ఇచ్చారా ఇంకా నెక్స్ట్ జనరేషన్స్. ఇంకోటి, మన ఇక్కడ ఇంగ్లీష్ అవసరంలా, తెలుగే. కానీ వాళ్ళు అమెరికా వెళ్ళినప్పుడు, ఇప్పుడు మా జనరేషన్ మా మనవాళ్ళతో మాట్లాడాలంటే మాకు ఇంగ్లీష్ రాదు అంటే ఇక్కడ ఏమవుతుంది? అవగాహన లోపం కూడా పెరుగుతుంది, భావాలు కూడా మార్చుకోవడానికి ఒక డిఫరెన్స్ వచ్చేసింది, హ్యూజ్ గ్యాప్ వచ్చింది. అంటే ఆ హ్యూజ్ గ్యాప్ని తగ్గించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మన ఎదురుగానే శతమానం భవతి, ఆ సినిమా నుంచి ఏం నేర్చుకున్నాం? సెకండ్ వన్ ఈజ్ ప్రతిరోజు పండగే. ఏం నేర్చుకున్నాం? రీసెంట్ గా వచ్చిన బలగం. కాకి ఏం చెప్తుంది? మీరు కలిసి ఉండరా అని చెప్తుంది. కలిసి ఉండాలి, అది కూడా ఐకమత్యంగా ఉండాలి. ఇక్కడ మనలోనే ఉంది అది. మళ్ళీ భూమి మీద ఉన్నప్పుడే, అందరూ కలిపి ఒక చోట ఉన్నప్పుడే ఈ ఐకమత్యం వస్తుంది అనమాట. మీ ద్వారా నేను ఈ సమాజానికి ఇచ్చేది ఏంటరా అంటే, మన అందరం గనక కలిపి ఉన్నప్పుడు బాగు చేసుకోగలము. మీరు అమెరికా వెళ్లాల్సిన పని లేదు, బెంగళూరు వెళ్లాల్సిన పని లేదు. మీరు ఏ లోకల్ గా, అది నిరూపించింది ఏంట్రా అంటే కరోనా. అది ప్రూవ్డ్ వన్ మన ఎదురుగానే. రెండోది ఏంట్రా అంటే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి కనీసం బాబు మీరందరూ కలిపి పంచభూతాలు ఈ 5 నేర్పండి నాన్న. ఇన్స్టిట్యూషన్స్ కి, పర్టికులర్ గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో పంచభూతాలు అంటే ఏంటి? రెండోది, ఎప్పుడన్నా మీ జీవితం ధన్యం ఏంటంటే, పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కన్నా ఒక రైతుని దత్తత తీసుకోండి. ఒక రైతునన్నా, లేకపోతే మీకు ఓపుకుంటే 10 మంది రైతులు, మంచి రైతులు ఉన్నారు మీ దగ్గరగా ఉన్న రైతులని దత్తత తీసుకోండి. దత్తత తీసుకోవడం అంటే ఏం లేదు, మీరేం డబ్బు ఇవ్వసరలా. అతనితో సక్రమంగా మాట్లాడండి, ఆ తోటల్లోకి మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళండి, కనీసం పంచభూతాల గురించి అతనితో చెప్పించండి. అతనికి గౌరవమే నేను అడిగేది. మీరేం డబ్బులు ఇస్తారని మేము అంటలా. పిల్లలకి ప్రధానంగా చూసినప్పుడు బుర్రలోకి వెళ్ళినంత ఫాస్ట్ గా చదివితే వెళ్ళదండి. రైతుని చూడాలి, వ్యవస్థ చూడాలి, వ్యవసాయం ఎలా చేస్తున్నారు చూడాలి, అన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే, మీ ద్వారా నేను ఈ యొక్క ఫోకస్ చేసేది ఏంటంటే, వెటనరీ సైన్స్ చదివిన అమ్మాయికి ప్యాడీ ఫీల్డ్ అంటే తెలియని పరిస్థితుల్లో మీరు చదువుకుని బయటకు వచ్చి మీరు ఒక గ్రీనింగ్ తో సంతకం పెడతా అంటే నిజంగా చాలా బాధగా ఉంది. అంటే ఒక అఫీషియల్ గా నువ్వు యాక్ట్ చేస్తా, రైతుకి చెప్పాల్సింది పోయి. రెండోది, ఆర్గానిక్ కార్బన్ అనే విషయంని, అసలు ఆర్గానిక్ కార్బన్ ఏంటంటే తెలుసుకునే వ్యక్తుల్లో నాకు తెలిసి ఏంటంటే, హార్టికల్చర్ ఆఫీసర్స్ లో కూడా, అగ్రికల్చర్ ఆఫీసర్ లేటెస్ట్ పిల్లలకి ఒక్కళ్ళకి కూడా ఆర్గానిక్ కార్బన్ అంటే తెలియదు. ప్రసాద్ గారు, ఇంత రైతు ఇంత కష్టపడి మీరు చెప్పిన విషయాలన్నిటిపై నాలెడ్జ్ పెంచుకుని, విత్తనం దగ్గర నుంచి ప్రతి విషయం కూడా ఎంత జాగ్రత్తగా ఫాలో అయినా కూడా, ఒక ఉత్పత్తి పండించిన తర్వాత నిత్యం అవసరమయ్యే కూరగాయ దగ్గర నుంచి, ఒక గానుగ నూనె దగ్గర నుంచి, ఒక బియ్యం దగ్గర నుంచి, ఒక పప్పు దగ్గర నుంచి, ఇవన్నీ రైతు దగ్గర నుంచి తినే కన్జ్యూమర్కి చేరేటప్పుడు కల్లా 3 రెట్లు ధర పెరిగిపోతున్నాయి. ఎంతో దూరంలో లేదు పండేది, అంతా ఏదైనా ఒక 20-30 కిలోమీటర్ల దూరం నుంచే వస్తుంది పట్టణాలకి. రైతు నుంచి అక్కడికి చేరేటప్పటికి రైతుకు వచ్చేది 50 రూపాయలు అయితే, తినేవాళ్ళు ఇచ్చేది 150 రూపాయలుగా ఉంది. పాలేకర్ గారు చెప్పారు, ఈ వ్యవస్థ ఈ రెండింటిని బ్రిడ్జ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అనేసి. అటువంటి బ్రిడ్జింగ్ ప్రాపర్ గా జరగలేదు. కొంత గత ప్రభుత్వాలు రైతు బజార్లు అని చెప్పేసి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడం, దాంట్లో కొంత వ్యాపారం జరుగుతుంది, కొంతవరకు మంచిదే. వాళ్ళకి స్టాల్స్ ఇచ్చారు, వాళ్ళు పెట్టుకుని అక్కడ చేస్తున్నారు. అలాగే మనం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించినటువంటి ఉత్పత్తులకి ఇంకా సరైనటువంటి ధర రైతుకి రావట్లేదు. ఏదైనా ఫర్ దట్ మ్యాటర్ ప్రాపర్ పోర్షన్ రావట్లేదు అనేది నా ఉద్దేశం. దీనికి బ్రిడ్జింగ్ కోసం మీరేమైనా సలహా చెప్పగలుగుతారా? చాలా మంచి క్వశ్చన్, ఆన్సర్ ఇవ్వలేని క్వశ్చన్ కూడా. సరే, మనకు తెలిసిన దాంట్లో 2 విషయాలండి. కోఆపరేటివ్ వ్యవస్థ ఫెయిల్ అయింది. అంటే కోఆపరేటివ్ అంటే మనం, అంగ్రేజీ వాళ్ళు నేర్పిల్లింది ఏంటంటే మనకి విభజించి పరిపాలించమని చెప్పారు. డివైడ్ అండ్ రూల్ పాలసీ అనేది అంగ్రేజీ వాడు నేర్పిల్లాడు. మూడోది కుల వ్యవస్థ వచ్చింది, డబ్బు వ్యవస్థ వచ్చింది. ఎన్ని ప్రభావం మళ్ళీ గేమ్, ఇదంతా మైండ్ గేమ్. ఈ మైండ్ గేమ్ ఎవరి మీద పడింది అంటే ఫస్ట్ రైతు మీద పడుతుంది. మీరు ఏ కాన్సెప్ట్ అనేది చూడండి. ఒకటి ఏసీలు కనిపెట్టాడు, ఏసీలు వచ్చినాయి. ఏసీలు వచ్చిన తర్వాత ఎవరి మీద పడింది? అగైన్ మన మీద పడింది. సిస్టమ్ అంతా కూడా రైతు దగ్గరికే చూపిస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? కోఆపరేటివ్ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. అది గవర్నమెంట్ మీద పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. రెండోది, ఎఫ్పిఓస్ ఉన్నాయి. సక్సెస్ ఎఫ్పిఓస్ లేవు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఏదో 1-2 ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ఇక్కడ ప్రధాన పాత్ర వహించాల్సింది ఎవరు అంటే, మళ్ళీ రైతు 65 మంది ఉన్నారు కాబట్టి
మనకేం కావాలి, మనం ఎలా సస్టైన్ అవ్వాలి, ఒక ఎజెండా ప్రకారం కనుక నడవగలిగినప్పుడు డెఫినెట్గా మనకి మనం ఎఫ్పిఓల్ ఫామ్ చేసుకుని క్వాలిటీ ఓరియంటేషన్ ఫుడ్ని తయారు చేసుకుని అగైన్ మార్కెటింగ్ వ్యవస్థలోకి వెళ్ళగలిగినప్పుడు, ఇప్పుడు మా కోకో ప్రాబ్లం వచ్చింది, ఒక ఎఫ్పిఓ ఫామ్ చేయాలంటే దానికి అనేక రకాలైన అబ్జెక్షన్స్ వస్తున్నాయి, క్వశ్చన్స్ వస్తున్నాయి మన దగ్గర నుంచి, రైతు దగ్గర నుంచి. దీనికి ఒక 1000 రూపాయలు వేసుకోవాలరా, కానీ వాడికి ₹1,00,000 లాస్ అవుతుంది. కానీ ₹1000 వాడు ఎఫ్పిఓలో తయారు చేయడానికి సిద్ధంగా లేడు. ఎందుకనంటే వీడికి పేరు వచ్చేస్తుందేమో అని చెప్పి రైతుల్లోనే అవగాహన లోపం ఉంది. సెకండ్ ఏంటంటే దీనికి కావాల్సిన పద్ధతులు ఏంటరా అంటే, ఫస్ట్ పద్ధతి ఏంటరా అంటే మళ్ళీ మోడల్ ఫామ్ దగ్గరికి వస్తుంది. కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది వాల్యుయేషన్స్ అంటే ఏంటి, క్వాలిటీ అనేది కనుక లేనప్పుడు మీరు ఏం చేయలేరండి, ఫ్యూచర్లో ఏం చేయలేరు కూడా. క్వాలిటీ డిగ్రేడ్ అవుతుంది, సాయిల్ డిగ్రేడ్ అవుతుంది, ఇత్తనం డిగ్రేడ్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్టివిటీ పడిపోతుంది. ఇప్పుడు మీకు కర్ణాటక ఉంది, కేరళ ఉంది, తమిళనాడు ఉంది, సౌత్ ఇండియాలో. మాది ₹9 ₹10 అమ్మినప్పుడు వాళ్ళు ₹22 ₹23 పెట్టి కాయని చక్కగా కొబ్బరి సైజుని తీసుకొచ్చి వాళ్ళు విజయవాడలో అమ్ముకుంటా అంటే, మన కాయ వెళ్తే ₹8 ₹9 అంటా అంటే మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో చెప్పండి. ఈ దౌర్భాగ్యం వాళ్ళ నుంచి కాదు, 30-40 ఏళ్ళ నుంచి కూడా ఇత్తనం మీద కానీ ఒక స్టాండర్డైజేషన్ ఆఫ్ థింకింగ్ ఇక్కడ లేదు. మన ప్రభుత్వాల మీద కానీ, ఫస్ట్ మన ఎఫ్పిఓలు కానీ, మన రైతాంగంలో కానీ ఏదో వ్యవసాయం చేసేసాం, ఏదో పెట్టేసాం. సింపుల్ కాన్సెప్ట్. విజయవాడలో వాడు తెచ్చి ₹32 అమ్ముకుంటా అంటే ఇవాళ అక్కడి నుంచే వీళ్ళు తెచ్చుకుని ₹40-50 అమ్ముకుంటున్నాడు. ఇదే కాయ వాడు ₹13-14 ఇక్కడ అమ్ముతున్నాడు. అంటే క్వాలిటీ లేదు. ఆ క్వాలిటీని మనం ఎన్హాన్స్ చేసుకోవాలి ఇన్ ఫ్యూచర్. ప్రైస్ గురించి ఎప్పుడు ఆలోచించొద్దండి, క్వాలిటీ ఇస్ ది మేజర్ ఇష్యూ సార్. ఫస్ట్ క్వాలిటీ ఉంటే ప్రైస్ విషయం కాదు, కొనేవాళ్ళకి కాదు. ఫస్ట్ మెయిన్ మనలో క్వాలిటీ పెరగాలి, మన ఆలోచన విధానంలో క్వాలిటీ పెరగాలి. మన ఆలోచన విధానంలో ఫస్ట్ క్వాలిటీ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మన సంకల్పం అంటారు, క్వాలిటీ అంటే ఇస్ నథింగ్ బట్ సంకల్పం మారాలి, డిటర్మినేషన్. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ 5 years ఈ మొక్క వేస్తున్నాము, ఇది 3 ఏళ్లలో కాయాలంటాడు, కానీ 5 ఏళ్లకి. ఇంకోటి హైబ్రిడైజేషన్ లో 3 ఏళ్లకు కాసేస్తుంది అంటారు. కానీ ఎయిర్ వ్యవస్థ ఇది అవ్వాలి, చెట్టు పెరగాలి, అప్పుడు క్వాలిటీ ఓరియంటేషన్ అవుతుంది. ఆడెవడో చెప్తాడు కొబ్బరిలో ₹500 పెట్టి వేసారు, ఈ తెల్లదోమకు మొత్తం ఫెయిల్ అయినాయి తోటలన్నీ. సో అలా కాదు, ఈ వ్యవస్థలో ఏది డ్యామేజ్ మనం ఫస్ట్ ఎంచుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ మనం తప్పుడు అడుగేస్తున్నాము, ఎక్కడ మనకి డ్యామేజ్ జరుగుతుంది. నేను ఫస్ట్ నుంచి కూడా మా వాళ్ళతో పామాయిల్ అసోసియేషన్ కూడా ఉంది, ప్రైస్ కాదురా అంటే వాళ్ళు నన్ను పక్కన పెట్టేస్తారు. అన్న ప్రైసే కదా అంటారు. కాదు, ప్రైస్ కాదు, నెట్ అమౌంట్ రియలైజేషన్ పెంచుకోగలగాలి. అంటే మీరు చెప్పేది ఏంటంటే క్వాలిటీ పరంగా రాజీ లేకుండా మోడల్ ఫార్మ్స్ అనేవి డెవలప్ ఎక్కడికక్కడ ఆ ప్రాంతంలో వేసే పంటలను బట్టి. ఒకసారి అక్కడ హైయర్ ప్రైస్ దొరుకుతుంటే దాన్ని బట్టి మిగతా రైతులు ఫాలో అవడానికి ట్రై చేస్తారు. హైయర్ ప్రైస్ ఒకటి నెట్ అమౌంట్ అండి. ఇక్కడ సపోజ్ మనకి ₹23,000 వరకు వెళ్ళింది పామాయిల్, అదే 50% వచ్చింది, అప్పుడు సస్టైన్ అయ్యాడు ఈడు రైతు అనేవాడు, అప్పుడు సస్టైన్ అయ్యాడు. ఇక్కడ రెండోది ఏంటంటే వరల్డ్ వైడ్ దేర్ ఈజ్ ఏ బిగ్ గ్లోబల్ వార్మింగ్ అనే పేరు పెట్టారు. గ్లోబల్ వార్మింగ్ లో ఏం జరుగుతుంది, ఒక్కోసారి పంట పండుతుంది. 2 years బ్యాక్ 24లో మాకు ₹1,150 వెళ్ళింది కోకోవా, మళ్ళీ లాస్ట్ ఇయర్ ఇప్పుడు 350కి వచ్చేసింది. సో ఈ గ్లోబల్ వార్మింగ్ లో మనం తట్టుకునేటట్టు ఉండాలి, పోటీచేలా ఉండాలి, మనం వ్యవస్థ. అంటే ఇది హార్టికల్చర్ కాబట్టి రాత్రి మొక్క తీసేయలేము. క్వాలిటీ ఒక ఆయుధం. ఎస్, క్వాలిటీ ఇస్ ఆయుధం. క్వాలిటీ ఉన్నప్పుడు ఎవడైనా మన దగ్గరికి వస్తాడండి. మనం సాగులో ఖర్చు తగ్గించుకోవటం, క్వాలిటీ తీసుకురావటం అనేది కొన్ని ఆయుధాలు. రైతు ఒక్కడే అవ్వాలి అంటే వాడి వల్ల కాట్లా. దీనికి ఏంటంటే యూనివర్సిటీస్ అంటే బొర్రా. యూనివర్సిటీస్ నథింగ్ బట్ గవర్నమెంట్ అథారిటీస్. ఇప్పుడు ఇక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా ఒక ప్రాసెస్ వస్తుంది, కానీ ఢిల్లీకి ఇక్కడ నుంచి ఏం కావాలి, మా ఆంధ్రప్రదేశ్ లో ఇది కావాలని లెటర్ రాయరు, కానీ అక్కడ ఫ్రేమ్ అవుతుంది, ఆడిక్కడికి పంపిస్తాడు. వీడికి ఏం తెలుసు, వెస్ట్ గోదావరికి మాకు ఇది కావాలి అనేది ఇక్కడి నుంచి వెళ్ళాలి. అది రైతు నుంచి ముందు కన్సర్న్ ఆద్మీకి వెళ్ళాలి, కన్సర్న్ నుంచి పైకి వెళ్ళాలి. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. వారి సమయానికి కృతజ్ఞతలు. సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా ప్రార్థన. నమస్కారం.